హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారద గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. యూనివర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్లో చాలా రకరకాలైన విషయాలు ఉన్నాయన్నమాట. వాటిలో అంటే హకీమ్ స్టోన్ అని చెప్పేసి ఒకటి వింటూ ఉన్నాను ఈ మధ్యన ఎక్కువగా. ఈ హకీమ్ స్టోన్ స్టోరీ ఏంటో చెప్తారా కాస్త? ఈ హకీమ్ స్టోరీ గురించి చెప్పుకోవాలి, తెలుసుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అది ఒక లక్కీ స్టోన్ సార్. హకీమ్ అనేది ఒక లక్కీ స్టోన్. హకీమ్ అనేది ఒక ముస్లిం వ్యక్తి. ఒకానొక టైంలో ఒక ముస్లిమ్స్ ఉండేవారు సార్. ఆ ముస్లిం ఏం చేసేవారంటే ప్రతిరోజు తనకి ఒక గోల్ ఉండేదంట. నేను ఇన్ని రోజులు ఈ రాళ్ళను నమ్ముకుంటే నేను డబ్బు సంపాదించగలుగుతాను, సందు సందు తిరుగుతున్నాను, హకీమ్ స్టోన్స్ కొనండి, హకీమ్ స్టోన్స్ కొనండి అని అందరికీ చెప్తున్నాను, కానీ ఎవరు కొనట్లేదు, నాకు డబ్బు రావట్లేదు, ఎలా వస్తుంది అని ఒకరోజు కూర్చొని విశ్వానికి వెళ్ళి చెప్తున్నారంట. ఆ హకీమ్ స్టోన్స్ అన్నీ ఒక మూటలాగా పెట్టుకొని తీసుకొని ఒక అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్ళి ఆలోచన చేసి హకీమ్ స్టోన్స్ చూస్తున్నారు, బాధపడుతున్నాడంట. నేను ఈ రాళ్ల వ్యాపారం చేసినా నాకు డబ్బు రావట్లేదు, నా కుటుంబం పోషణ జరగట్లేదు, నేను ఎలా చేయాలి అని అతను ప్రతిరోజు అనుకుంటాడు. వెళ్తాడు, ఆ మూట విప్పుతాడు, ఆ మూటలో నుంచి హకీమ్ స్టోన్స్ తీస్తాడు, బాధపడుతూ ఉంటాడంట. ఒకరోజు ఆయన ఏం చేయాలో, ఈ హకీమ్ స్టోన్స్ ఎలా అమ్ముడుపోవాలో తెలియక చెప్పాడంట, సార్ మీరు ఎవరైనా కానీ నా దగ్గర హకీమ్ స్టోన్స్ కొనండి, 21 స్టోన్స్ కొనండి. ఆ 21 స్టోన్స్ కొని ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ 21 హకీమ్ స్టోన్స్ని కూడా ఒక గుంతలాగా తీసి పాతి పెట్టండి. పాతి పెట్టి మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా వచ్చేసేయండి. అలా వచ్చేసారనుకోండి మీరు కోటీశ్వర్లు అవుతారు అన్నారంట సార్. అప్పుడు అతను స్టోన్ ప్రతి ఒక్కరికి స్టోన్స్ గురించి తెలిసిపోయింది కదా. అప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి హకీమ్ స్టోన్స్ కొనడము. ఆయన ఐడియాలజీ సార్, విశ్వానికి వెళ్ళి అడిగారు ఇది జరగలేదని. అక్కడ విశ్వంలోనే ఆయనకి ఐడియా వచ్చింది, నేను ఈ విధంగా చేస్తే నా స్టోన్స్ కొనటానికి ఎలా అని. అతను అక్కడికి వెళ్ళి అనాలిసిస్ చేసి దీన్ని ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నాకు విశ్వం ఏం సమాధానం ఇస్తుంది, నా క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తుంది అని అక్కడికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి చెప్పుకునేవాడంట. అక్కడ వచ్చిన ఐడియాలజీనే ఈ హకీమ్ స్టోన్స్ సార్. ఎప్పుడైతే ఆ హకీమ్ స్టోన్స్ ఆయన భూమిలో పాతి పెట్టిన 45 డేస్ నుంచి ఆయన గ్రోత్కి తిరుగులేదంట సార్. ఇది నేను చెప్పింది కాదు, పెద్ద పెద్ద పుస్తకాల్లోనే ఉన్నారు. నవే డేస్ దీని గురించి మనకి యూట్యూబ్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్, కావాలంటే చూడండి. ఇది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఎవరైనా కోటీశ్వర్లు కావాలంటే ఇది కూడా ఒక టెక్నిక్ లాగే చెప్పచ్చు సార్. ఒక 21 హకీమ్ స్టోన్స్ తీసుకొని మీరు ఒక రావి చెట్టు దగ్గర పాతి చూడండి. పాతి చూసి ఒక 2 మంత్స్ వదిలేసేయండి. మీరు కోటీశ్వర్లు కావాలనుకుంటున్నా మీకు ఏదో ఒక రూపంలో మీ 4 తరాల నుంచి ఏవైనా ఆస్తులు రాలేదా, మీకు ఆస్తులు రావడమో, లేకపోతే మీకు ఎక్కడైనా మనీ స్ట్రక్ అయిందా అవి రావడమో, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ బాగా జరగడమో, దేని ద్వారానో ఒక ద్వారా మీకు డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇది మెరాకిల్, ఇది నా లైఫ్లో జరిగింది సార్. ఇది నేను కూడా చేశాను. నాకు ఎప్పటి నుంచో చాలా గోల్ ఉంది సార్, మంచి ఇల్లు కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి, చాలా గోల్ ఉండేది. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇల్లు కట్టడం. మా హస్బెండ్కి ఇష్టం ఉండేది కాదు, చాలా దాని మీద ఫైట్ జరిగేది. నాకు ఎంత తపనున్నా చేయట్లేదు. ప్రతిరోజు నేను ఒక్కటే అడిగేదాన్ని, ఏ ఇల్లు చూసినా నాకు ఇలాంటి ఇల్లు కావాలి, ఇలాంటి ఇల్లు నా మైండ్ అంతా వ్యూ అంతా ఆర్కిటెక్చర్ ఇలా ఉండాలి, నా ఇల్లు కడితే ఈ డిజైన్ ఉండాలి, అలా నేను ప్రతిరోజు తపన పడుతూ ఉండేదాన్ని. తపన పడుతూ 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 ఇంకా నన్ను తపనే పడుతున్నాను కానీ నేను చేయట్లేదు, ఎలా చేయాలి అని సీరియస్గా కూర్చొని దాని మీద ఫోకస్ చేస్తే ఈరోజు నేను 3 floors బిల్డింగ్ కట్టాను సార్. దీనికి నా లైఫ్ స్టోరీనే, దీనికి నా హస్బెండ్ కూడా సాక్ష్యమే సార్, నా పిల్లలు కూడా సాక్ష్యమే. నా జీవితంలో ఇది జరిగింది సార్, నేను అనుభవించాను. ఇలాంటి మెరాకిల్స్ ఎన్నో అద్భుతాలు నా లైఫ్లోనూ జరిగాయి, నా ఫ్రెండ్స్ లైఫ్లోనూ జరిగాయి. ఏవి కూడా స్టోరీస్ వచ్చాయంటే ఊరికే రావు కదా సార్. ఇప్పుడు మంట వచ్చిందంటే పొగలేంది మంట రాదు కదా సార్. మీ హోమ్ అంటే ఒకసారి టూర్ కూడా చూడాలి తప్పకుండా సార్, నా హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు. మిరాకిల్ చేసిన స్టోన్ ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు సార్. దీన్నే హకీమ్ స్టోన్స్ అని అంటారు సార్. ఇదే హకీమ్ స్టోన్ సార్. ఇదే నా లైఫ్లో మెరాకిల్స్ చేసింది. ఈ స్టోన్ని నేను ఇప్పటికి కూడా వదలట్లేదు. మీకు ఎవరికైనా కావాలన్నా హకీమ్ స్టోన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి సార్, కావాలంటే తీసుకోవచ్చు. ఇది సో తప్పకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.